న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేసి. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా జిల్లా తిరువురులో అమానుషం, బతికుండగానే వృద్ధురాలిని కాటికి పంపేందుకు యత్నం. కోవిడ్ నియంత్రణలో కార్పొరేట్లకు భాగస్వామ్యం, ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ, పర్యవేక్షించిన తహసీల్దార్ రమాదేవి. ప్రకాశం జిల్లా కేసుపల్లి రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు. కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందని టీడీపీ, కోవిడ్ పీడితులకు పడకలు అందడం లేదన్న దేవినేని ఉమా. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కోవిడ్ నియంత్రణ చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో పలు కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. కరోనా వైద్య సంబంధిత సేవలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వినియోగించుకునేందుకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా మైలవరంలో దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ప్రాణాలంటే సీఎంకు లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు. కనీసం పరీక్షలు కూడా సరిగ్గా చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి బెడ్లు లేవని, ఆక్సిజన్ కూడా అందటం లేదంటూ మండిపడ్డారు. హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అన్ని వ్యవస్థలో పనిచేస్తా ఉన్నప్పుడు కూడా ముందు చూపు, ప్రణాళిక, అవగాహన, బాధ్యత లేని ప్రభుత్వం వల్ల ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ యొక్క ప్రాముఖ్యత ఇవాళ అవన్నీ కూడా తెలియచెప్పాలనే తెలుగుదేశం పార్టీ ఈ పోరాట కార్యక్రమం తీసుకుంది. ఇవాళ ఈ దీక్షా కార్యక్రమం తీసుకుంది, ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు.
బాధ్యతతో తెలుసుకోండి. కక్షతో ఇవాళ కేసులు పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. కక్ష సాధింపు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ధూళిపాళ నరేంద్ర చాలా స్పష్టంగా సంఘం డైరీ ఇవాళ రాష్ట్రంలో దేశంలో గర్వపడే వ్యవస్థ. 1100 కోట్ల టర్నోవర్తో నడుస్తూ ఉన్న వ్యవస్థ, లీటర్ 60 రూపాయలతో పాలు పోస్తున్న వ్యవస్థ, బోనస్ ఇస్తున్న వ్యవస్థ. ఆ చైర్మన్ ని, ఆ ఎండిని తీసుకెళ్లి మీరు తప్పుడు కేసులో బనాయించి ఏసీబీ కేసు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. బందరు జైలుకి తీసుకెళ్లారు, విజయవాడ జైలుకి తీసుకెళ్లారు. చివరికి ఇవాళ విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో కరోనా బారిన పడి సంఘం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర మరి బాధపడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇదంతా కూడా కక్షతో, రాజకీయ కక్షతో ఇవాళ ఈ కరోనా కోవిడ్ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రజల వ్యాక్సినేషన్ చేయించాల్సిన ప్రభుత్వం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్యక్రమాలు పెద్ద ఎత్తున గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో చేయించాల్సిన ప్రభుత్వం. మీరు కక్ష సాధింపు కార్యక్రమాలు పరిమితం అయ్యారు, కక్ష సాధింపు కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారు. ఈ నా మీద ఏ విధంగా అయితే సిబిసిఐడి కేసు పెట్టి ఇవాళ 3 రోజుల్లో 27 గంటలు మరి ఇవాళ సిబిసిఐడి కార్యాలయం చుట్టూ తిప్పారు. మళ్ళీ అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసు ఇవాళ ఏదైతే ఇంగ్లీష్ దినపత్రికల్లో, చాలా తెలుగు దినపత్రికల్లో, చాలా తెలుగు ఛానల్స్ లో, ఇంగ్లీష్ మీడియా మరి వీటిల్లో పెద్ద ఎత్తున కొత్త వేరియంట్ గురించి సమాచారం బయటకు వచ్చింది. దాని మీద బాధ్యత గల అధికారులు కూడా, మెడికల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు, బాధ్యత గల అధికారులు మరి చాలా తెలుగు ఛానల్స్ లో కూడా ఈ వేరియంట్ గురించి చెప్పడం జరిగింది. మరి ఆ వేరియంట్ గురించి, చంద్రబాబు నాయుడు గారు కొత్త వేరియంట్ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఆయన ఇచ్చిన విలువైన సలహాని ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకోకుండా తప్పుడు కేసు బనాయించి ఇవాళ కర్నూలులో ఒక లాయర్తో కేసు పెట్టించి అక్కడి నుంచి ఇవాళ సలహాదారు చెప్తాడు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. తహసీల్దార్ రమాదేవి కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించారు. నానాటికి కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎవరిని బయటికి అనుమతించడం లేదు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు పాటించకుండా అమలు చేస్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. మనుషుల్లో మానవత్వపు జాడలు కనుమరుగవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిలిచింది తిరువురులోని ఓ కుటుంబ సభ్యుల నిర్వాహకం. తమ ఇంటిలోని వృద్ధురాలు చనిపోయిందని, ఆమె కరోనా పీడితురాలని కుటుంబ సభ్యులు అధికారులకు ఫోన్ చేశారు. మృతదేహాన్ని తీసుకుపోవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సత్యనారాయణ రంగంలోకి దిగారు. వెలుగోటి ఆదినారాయణ యూత్ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ సంస్థ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా వృద్ధురాలు కొన ఊపిరితో ఉంది. దీంతో వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. వృద్ధురాలు మెడలో బంగారు ఆభరణాలు ఉన్నాయని అవి తీసి ఇవ్వాలని కోరడంతో వారు అవాక్కయ్యారు.
మామగారు మీకు బాగానే ఉందా? ప్రకాశం జిల్లా గిద్దలూరు కేస్పల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరు నుంచి నంద్యాలకు వెళ్తున్న ప్రయాణికులు భీమలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద కారు దిగి అల్పాహారం చేశారు. ఆ తర్వాత నంద్యాల వెళ్లేందుకు బయలుదేరుతుండగా గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గిద్దలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కేశవ అనే యువకుడు మృతి చెందాడు. బండి స్లోగా వస్తున్నాము, కారు కాబట్టి ఇక్కడ బయటకు వచ్చింది, సైడ్ కింద ఉన్నాము. ఆపిలండి చెల్లు ఆపిలండి మనం చేస్తాం, నేను చేస్తాను. మొత్తం ఊడి కొద్దిగా యాక్సిడెంట్ అయింది. ఇక్కడ బీపీఎస్ గుడి దిగోమీటర్ దాడుతా వస్తున్నాం అన్న కారు సైడ్కి వచ్చింది. బండి స్లోగా వస్తున్నాము, కారు కాబట్టి ఇక్కడ బయటకు వచ్చింది, సైడ్ కింద ఉన్నాము. ఆపిలండి చెల్లు ఆపిలండి మనం చేస్తాం, నేను చేస్తాను. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమరసత సంస్థ ఆధ్వర్యం చాటుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఆయుర్వేద కషాయాన్ని ఉచితంగా పంపిణీ చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సునీల్ మీడియాతో మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8:30 గంటల వరకు కషాయం అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్రసాద్ రెడ్డి, విఘ్నేష్, సురేంద్ర, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పీడితులకు చేయూత ఇచ్చేందుకు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని ట్రస్ట్ చైర్మన్ గోవిందరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పీడితులకు అన్నదాన కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో రఘు రామిరెడ్డి, షేక్ లాల్ సాహెబ్, గాజుల నరసింహారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 2 వారాల పాటు కర్ఫ్యూ విధించిన కారణంగా కరోనా పరిశీలించుకొని మేము 3 చోట్ల కూడా స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యాన్నదానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లోని కోవిడ్ వార్డులోని దాదాపు ఒక 20 మందికి ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ అప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ప్రతిరోజు రెగ్యులర్గా మేము మధ్యాహ్నం రాత్రిపూట కూడా రెగ్యులర్గా హాస్పిటల్లోని కోవిడ్ పేషెంట్కి అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన హాస్పిటల్ సూపరింటెండెంట్ రంగారావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సారు మాట్లాడతారు. అధ్యక్షుడైనటువంటి గోవిందరెడ్డి గారు
మనకు ప్రతి సంవత్సరం మామూలుగా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. గత సంవత్సరం లాక్డౌన్ అప్పుడు కూడా అందరికీ చాలా సహాయం చేశారు. ముఖ్యంగా మన పేషెంట్లకు అందరికీ భోజనాలు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఇంకా లేదేమో అనుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ చేశారు కాబట్టి ఇంకా కోవిడ్ రేట్ లేనందువల్ల ఇప్పుడు చాలా ఉపయోగకరం అవుతుంది కోవిడ్ పేషెంట్లకి. ఆ విధంగా ఆయన ముందుకు వచ్చి అన్ని సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని ఏదైనా కూడా కాదంటారు. అంతేకాకుండా గత సంవత్సరం మనకి మాస్కులు, శానిటైజర్లు ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ సిబ్బందికి ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చారు. బయట మైగ్రేటింగ్ కార్మికులు, వలస కార్మికులకు కూడా ఆయన భోజనాలు పెట్టి ఏర్పాటు చేసి ఇచ్చారు. మళ్ళీ నిన్ననే చూశాను ఇచ్చేది, ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారని. ఉపాధి పనులు అక్రమార్కులకు వరంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సోమసానిగుంట పంచాయతీ పరిధిలో చెరువు కట్ట పనుల ఫీల్డ్ అసిస్టెంట్ కమిషనర్లకు కక్కుర్తి పడుతున్నాడు. ఈ పనులకు వచ్చే వారికి మాస్కులు అందజేయడమే కాకుండా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. అయితే అటువంటిదేమీ జరగడం లేదు. ప్రతిరోజు 150 మంది పనిచేస్తుండగా 400 నుంచి 450 మంది వస్తున్నట్టు మాస్టర్లు రాస్తున్నాడు. ఏమి ఇచ్చారు మీకు? ఎంత వస్తుంది కూలీ, రోజు కూలీ? ఇంతకుముందు ముందే మేము వచ్చింది. గతంలో పని చేసినప్పుడు ఎంత వచ్చింది? పోయిన సంవత్సరం వచ్చిందా 1000 రూపాయలు, 1300, 1200. నా పేరు రమేష్. మేము ఇద్దరు వస్తాం, మేము మా భార్య ఇద్దరం వస్తాము. మా గ్రూపులో 3 ఉండేది. శానిటైజర్ ఇచ్చారు మీకు? మాస్కులు? కూలీ ఎంత పడుతుంది రోజు కూలీ ఎంత వస్తుంది? ఏపీ అటవీ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఎన్ఓసీ ఇచ్చేందుకు రూపాయి 1.50 లక్షల లంచం తీసుకుంటూ 2 అధికారులు ఏసీబీకి దొరికిపోయారు. పట్టుబడిన వారిలో డివిజనల్ మేనేజర్ పిచ్చయ్య, డిప్యూటీ ప్లాంటేషన్ మేనేజర్ దిలీప్ ఉన్నారు. వీరిలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆపద కాలంలో అవసరమైన వారికి అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు గుంటూరు జిల్లా బాపర్లలో పాలాభిషేకం జరిగింది. వైసీపీ నేత చల్లా రామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పీడితులకు చేయూత ఇచ్చేవారే కరువయ్యారన్నారు. తెలుగు హీరోలు తెరకే పరిమితం అవుతున్నారన్నారు. రియల్ లైఫ్లో విలన్ గా మారారని ఆరోపించారు. తెలుగు హీరోల చిత్రపటాలను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడుకొండల్ వీరయ్య, నారాయణ, ఏడుకొండల్ సుబాని తదితరులు పాల్గొన్నారు. భారత రత్న సోనూ సూద్ ఈరోజు కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రజలకి సోనూ సూద్ ఆయన చేస్తున్న ఎడపకి జోహార్. ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా కరోనా వ్యాధితో ప్రజలు అల్లాడిపోతున్న ఈ రోజున పరిస్థితుల్లో ఎంతోమంది కూడా యువత కూడా చనిపోతున్న పరిస్థితి. ఈ రోజున 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లుగా ఒక హీరోలుగా చెప్పుకున్న ఈ చిరంజీవి కానివ్వండి, బాలకృష్ణ కానివ్వండి, నాగార్జున కానివ్వండి, వెంకటేశ్వర్లు కానివ్వండి, ప్రభాస్ కానివ్వండి, మహేష్ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇలాగా చెప్పుకుంటే ఎంతోమంది హీరోలు ఈ రోజున కోట్లు సంపాదించిన పరిస్థితి జరుగుతుంది. ఈ రోజున ఫ్యాన్స్ ఎంతోమంది ప్రజలు వీళ్ళు చూసిన వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు కష్టపడి వీళ్ళు డబ్బులు పెట్టి సినిమా వాళ్ళకి వెళ్ళి టికెట్లు కొని ఈ రోజున ఆ సినిమాలు విట్టి చేసిన వల్లే ఈ రోజు ఈ సినిమా యాక్టర్లు ఈ రోజున కోట్లు సంపాదించి ఈ రోజున వాళ్ళు అంత స్థాయిలో ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి కరోనా వ్యాధితో 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది సినిమా ఫ్యాన్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎంతోమంది ప్రజలు చనిపోతున్నా కూడా ఈ సినిమా యాక్టర్లకి కొంచెం కూడా మానవత్వం లేదా, మానవోదయం కొంచెం కూడా లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సినిమా యాక్టర్లు మీ మానవత ఉదయంతో ఈరోజు పెసల డబ్బులతో ఈరోజు మీరు కోట్లు సంపాదించారు. మీరు కూడా ఈరోజు కరోనా వ్యాధితో ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ కరోనా వ్యాధి సమస్యకి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి సహకరించి మీరు కూడా ఒక్కొక్క సినిమా యాక్టర్ ₹1 లెక్కగా మీరు సహాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున సోనూ సూద్ ఈ రోజున చిన్న సినిమా యాక్టర్ అయినా ఈ రోజున భారతదేశం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తానికి కూడా ఈ రోజున సోనూ సూద్ గారు ఈ రోజున కరోనా ఈ పరిస్థితుల్లో గత సంవత్సరంలో కూడా కరోనా పరిస్థితి కానీ ఇప్పుడున్న కరోనా ఈ పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో సహాయం చేస్తానికి ముందుకు వస్తున్నాడు. ఈ రోజున ఆయన కరోనాతో ఇబ్బంది పడతా కూడా ఈరోజు ఇంట్లో ఉంటానే ఈ రోజున ఆయన ఫోన్ ద్వారా కానివ్వండి, చూసే మీడియా ద్వారా కానివ్వండి ఆయన సంధించి ఈ రోజున ఎంతో సోనూ సూద్ గారు ఎంతో ప్రజలకు కూడా ఈ రోజున సహాయం అందిస్తున్నందుకు. చిలకలూరిపేట మండలం కోమటినేనిపాలెం అడ్డరోడ్డు వద్ద మహిళా కూలీగా గాయాలయ్యాయి. భవన నిర్మాణ పనిలో ఉండగా పైనుంచి కింద పడింది. తోటి కార్మికులు ఆమెకు చేయూత ఇచ్చారు. దీంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. అమ్మాయి చిన్నగా బిల్డింగ్ లోపల తీసుకెళ్ళండి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోని మార్కెట్లకు ప్రతిరోజు తమిళనాడు, కర్ణాటక నుంచి వ్యాపారస్తులు వస్తుంటారు. వీరంతా ఇక్కడి మార్కెట్లలో లావాదేవీలు జరుపుతుంటారు. వీరి వల్ల రైతులతో పాటు కార్మికులకు కరోనా సోకే అవకాశం ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కృష్ణా జిల్లా తిరువూరులో అమానుషం, బతికుండగానే వృద్ధురాలని కాటికి పంపేందుకు యత్నం. కోవిడ్ నియంత్రణలో కార్పొరేట్లకు భాగస్వామ్యం, ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో కట్టుదిట్టంగా కర్ఫ్యూ, పర్యవేక్షించిన తహసీల్దార్ రమాదేవి. ప్రకాశం జిల్లా కేఎస్పల్లి రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు. కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందన్న టీడీపీ, కోవిడ్ పీడితులకు పడకలు అందడం లేదన్న దేవినేని ఉమా. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం.